బాబాయ్ ఇప్పుడు మా కడపలో మహానాడు జరుగుతుంది కదా, అక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 11-11 గెలుస్తాం, ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిస్తాం కడపలో అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటావు? ఇదంతా డూప్ సార్. ఆయన అంతా మందులకు లోపడినాడు. మందులు అమ్ముకుంటా ఆయన ఇది చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి అట్లా చేయలేదు. బీదాసాద కాపాడి అన్ని పథకాలు ఇచ్చినాడు. ఈయన గెలిచేదానికి మోసం చేసి గెలిచి అందరికీ నామాలు పెడతాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ముందు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 ఇస్తాడు. ఇప్పుడేనా అది అమలు అవుతున్నాయి? అది కూడా వేయలేదు. ఏమంటున్నాడు, నీ కారు ఉండదు, జీప్ ఉండదు అని మోసం చేసి అవి కూడా ఎగర కొడతా అన్నాడు. అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఏం చెప్పింటే అవన్నీ ఇచ్చినాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఈసారి జగన్ ఒకటి పరిమితం చేస్తాం, ఈసారి రాని అధికారులు. ఫస్ట్లో వచ్చినప్పుడు ఆయనకు ఒక సీటు కూడా ఏగితే లేకపోయా. ఇప్పుడు ఏదో మోసం చేసి గెలిచినాడు, ఇప్పుడు మిసాలు తీడుతా అన్నాడు. అంత తప్ప ఇంకేరేది ఏమీ లేదు. కడపలో మహానాడు జరుగుతున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? కడపలో మహానాడు పెడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. వస్తారంతే, ఈ మోసగాడు అని చెప్పి తెలిసిపోయింది జనాలు. ఇంక ఇది మొన్న పొరపాటు పడినారు, ఇంక పర్రు. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 30,000 మంది రాష్ట్రంలో అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పాడు కదా, ఇప్పుడు ఏమైనా తీసుకొచ్చాడా జనాల్ని? ఏంది లేదు. ఏమన్నా దుడ్లు ఇచ్చాను పిలుచుకొచ్చి కూడా చెప్పలేము. అంతే. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈసారి అమరావతిలో ఐకాన్ బిల్డింగ్లు కడతా అంటున్నాడు. దీని మీద నీ అభిప్రాయం ఏంటో? కడితే చెప్పులు ఇసురుతారు అంతే. నువ్వు చేసేదంతా మోసం రా, ఏంటికే వస్తావు, నీ మాటలు ఏంటి నమ్మకం లేదు అని. ఈసారి గెలవడా? ఏమో వానికే తెలాల. ఇంత మోసం చేస్తే ఎట్లా గెలుస్తాడు? మోసం పూరా మోసమే. జగన్ ఏంటి చెప్పింటే అన్నీ నడిపినాడు. ఈయన అన్ని మోసాలు చేసి అమ్మాయి ఓడిస్తాను, నాయన ఓడిస్తాను, పిల్లలకి ఇస్తాను, సంవత్సరం మాయా ఏంది లేదు. మరి నాన్న ముందు ఇస్తున్నాడు అంటగా చంద్రబాబు. అదే చచ్చిపోయేదానికి ఇస్తా అన్నాడు. జనాలు చచ్చిపోయేదానికి ముందు అమ్ముకొని వాళ్ళన్నీ జోబులు నింపుకుంటా అన్నారు. ఏం పట్ట నింపినాడు ఎప్ప జగను. ఈ వాళ్ళు జనాలతో చంపే మొదలు పెట్టినారు, మందులు తాపి. వీళ్ళు బీదా సాధన కాపాడి ఏం చెప్పింటే అవన్నీ పథకాలు ఇచ్చి ఏదో ఓటు కూడా ఆయన మోడీని పట్టుకొని మీసారి నువ్వు మాకు కాపాడకపోతే మేము గెలమని ఎంత తారే తిగిడి చేసి అట్లా ముందుకు వచ్చినారంతే. మరి జగన్ హయాంలోనే లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్ అమ్ముకున్నాడు జగన్ అంటున్నారు. అవన్నీ తప్పుడు కూతలు.